తమిళనాడులో రాజకీయ ప్రశ్వత్రంగా మారింది. ఇక తమిళలో ఎవరికి ఫుల్ మెజార్టీ అయితే ఇవ్వలేదు. ఇక టీవీకే ఆఫీస్కి ఇప్పుడే విజయ్ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. बैरिकेड क्लियर कर बैरिकेड क्लियर कर बैरिकेड इसका गाड़ी जाएगा इधर से गाड़ी बैरिकेड अब आधा घंटा शांति कवर లో చూస్తున్నాం మనం. మొత్తానికి టీవీకే విజేత కీలక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. టీవీకే ఆఫీస్కి ఇప్పుడే విజయ్ కూడా చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు గోపీనాథ్. టీవీకే ఆఫీస్కి కూడా ఇప్పుడే విజయ్ చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మొత్తం మీద అంటే కాసేపటి క్రితమే విజయ్ పార్టీ ఆఫీస్ చేరుకోవడం జరిగింది. అంటే నిన్నటి నుంచి కూడా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 108 స్థానాల్ని కైవసం చేసుకున్నటువంటి టీవీకే పార్టీ అధినేత ఆ ఎమ్మెల్యేలతో భేటీకి అవుతున్నారు. అందువల్లనే వాళ్ళందరినీ కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడబోతున్నారు. ఎందుకంటే అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 10 సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మరి ఎవరితో మనం పొత్తు పెట్టుకోవాలి, ఒకవేళ ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే తక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా భవిష్యత్తుతో వాళ్ళతోనే మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీలకు సంబంధించిన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇక్కడ తమిళ ప్రజలు ఆ పార్టీలపైన ఎటువంటి విశ్వాసం చూపిస్తున్నారు, ఇట్లా అన్ని కోణాల్లో కూడా ఒక క్లియర్ కట్ గా ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకుని, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంటే చాలా మందికి ఎమ్మెల్యేలకి రాజకీయంగా పెద్దగా ఇబ్బందులు అంటే పెద్ద అవగాహన లేకపోయినప్పుడు కొత్త వారు వీళ్ళంతా కూడా యువత వాళ్ళకందరికీ కూడా ప్రోత్సహించడం జరిగింది విజయ్. సో వాళ్ళందరినీ కూడా అభిప్రాయం ఎలా అయినా సరే అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ముందడుగు వేయాలని ఆలోచనతోనే వాళ్ళందరితో మాట్లాడేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటి వరకు కూడా తాను వెంట నడిచినటువంటి పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన పెద్దలందరినీ కూడా ఈ సమావేశానికి హాజరవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అందువల్లనే కాసేపు క్రితం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా నేరుగా పార్టీ కార్యాలయానికి చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మరో గంటన్నర పాటు కూడా అంటే ఈ విజయానికి సంబంధించి ఇన్ని రోజుల పాటు కూడా కష్టపడినటువంటి పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు వీళ్ళకందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపే అవకాశం అయితే ఉంది. అదేవిధంగానే ఈ సమావేశం అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక అంటే ఆయన ఇంత భారీ విజయం ఊహించినటువంటి విజయం, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నో రకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా తమిళనాడు చరిత్రలో 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ కొత్త పార్టీకి అయితే ఈ తక్కువ కాలంలో ఇంత ఆదరణ చూపించారు కాబట్టి తమిళ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద మాత్రం ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అంటే ఇవాళ మరో గంటన్నర పాటు కూడా నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది. మరి గోపినాథ్, మరి డిఎంకే 108 సీట్లు గెలిచినప్పటికీ కూడా మెజారిటీ విషయంలో ఎందుకు వెనుకబడుతుంది అసలు? టీవీకే పార్టీ 108 సీట్లు గెలిచినప్పటికీ కూడా అంటే తక్కువ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 అవసరం కాబట్టి 10 సీట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ 10 సీట్లు 10 స్థానాలు 10 ఎమ్మెల్యేలు ఎవరితో పొత్తులు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే దానికి ఒక అంటే ఎవరు పడితే వాళ్ళని తీసుకునే అవకాశం లేదు. కాబట్టి అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లా ఏకపక్ష నిర్ణయం కాకుండా తాను పార్టీ అధినేత అయినప్పటికీ కూడా ఆయనే చెప్పింది వెంటనే అట్లా చేసుకోకుండా అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే, ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా పార్టీని ముందుకు తీసుకొచ్చిందంతా కూడా క్రియాశీలకమైనటువంటి కీలక నేతలు, అనుభవం ఉన్నటువంటి నేతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు పార్టీలో. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోవాలి. అది కాకుండా కొత్తగా అవకాశం వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఇట్లా అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆ 10 మంది ఎమ్మెల్యేలని ఏ పార్టీల నుంచి తీసుకోవాలి, నిజంగానే పార్టీల నుంచి తీసుకోవాలంటే ఆ పార్టీల ట్రాక్ రికార్డ్ ఏంటి, ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, ఒకవేళ 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తీసుకుంటే
వాళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వాలి అనేటటువంటి పైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో ముందడుగు వేయాలి, కాంగ్రెస్ పార్టీతోనే నడవాలి, మరి దానికి మనం అందరూ సిద్ధమేనా అనేటటువంటి చర్చ కూడా ఈ సమావేశంలో కొనసాగే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇతరులు స్వతంత్రులను కూడా ఆకర్షిస్తున్నారు. స్వతంత్రులు కూడా మీ ఆశయాలు నచ్చి మేము మీతో పాటు ప్రయాణం చేస్తామంటూ కూడా విజయ్తో టచ్ లో ఉన్నారు. సో అలాంటి వారికి ఎవరికైనా సరే ప్రోత్సహించి వాళ్ళని కలుపుకొని పోతే సరిపోతుందా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముందడుగు వేసే అవకాశం అయితే ఉంది. అందువల్లనే గవర్నర్ కూడా 2 వారాల పాటు మాకు సమయం ఇవ్వండి, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఆహ్వానం ఇవ్వండి, కాబట్టి 2 వారాలు మాకు సమయం ఇవ్వాలనుకున్నప్పటికీ అని వివరించినప్పటికీ కూడా 2-3 రోజుల్లోనే దీనికి ఒక ఎండ్ కార్డు పడే అవకాశం అయితే ఉంది. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో ఏమంటారు ఇప్పుడు, అంటే దానికి సంబంధించి ఏమైనా విశేషాలు తెలిసాయా? దానికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, అంటే తమ సిద్ధాంతాలు అనుగుణంగా విజయ్ అంటే వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు అంటే, తమిళులకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల పోరాటాలు చేసింది ఇక్కడ ప్రజలకు సంబంధించి. కానీ విజయ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అంటే ఇక్కడ ప్రజల్ని ఈ రకంగా పెద్ద ఎత్తున ఆదరణ చూపించారు కాబట్టి మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామంటూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ పదవుల విషయంలోనే కాస్త క్లారిటీ, అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేకుండా పోతున్నారు. అంటే కీలక పదవులు 5 మంది స్థానాలకు కీలక పదవులు వీళ్ళు అడుగుతున్నారు. అందులో ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా అంటే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ 5 మంది ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపితే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది 5 మంది ఎమ్మెల్యేలే, మరి 5 మంది ఎమ్మెల్యేలకు కీలకమైనటువంటి పదవులు ఇస్తే ఇంత పెద్ద పార్టీలో అంటే 108 మంది కైవసం చేసుకున్న టీవీకే పార్టీలో మరి మిగిలిన వారికి ఎటువంటి అవకాశం కల్పించాలి అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. వీళ్ళు కాకుండా ఈ అన్నా డిఎంకే నుంచి కావచ్చు, డిఎంకే నుంచి ఇంకా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మేము మీ పార్టీలోకి వచ్చేస్తాము, మీకు మద్దతు తెలుపుతాం ప్రభుత్వ ఏర్పాటుకు అని చెప్పి కొంతమంది టచ్ లో ఉన్నారు. సో అలాంటి వారికి ఎటువంటి అవకాశం కల్పించాలి అనేది కూడా చర్చ నడుస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇవాళ సుదీర్ఘమైనటువంటి చర్చ, ఇవాళ సాయంత్రం అవసరం వస్తే మరో 2-3 గంటల పాటు కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ చేసిన తర్వాతనే అందరి అంటే 108 మంది ఎమ్మెల్యేలు అభిప్రాయం తీసుకున్న తర్వాతనే విజయ్ ఈ విషయంలో ముందడుగేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే సహజంగా అధినేత ఏం చెప్తే అది తలవ కొట్టేసుకుంటారు మిగిలిన పార్టీల్లో, కానీ ఇక్కడ అలా కాదు. కేవలం తనతో పాటు నడిచినటువంటి వ్యక్తులకి మంచి అవకాశం ఇస్తూనే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం తీసుకున్నాం. దాని తర్వాతనే పార్టీకి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు మనం సిద్ధమవుదాం అనే ఆలోచనతో విజయ్ ఉన్నారు. ఆ రకంగానే అందువల్లనే ఇంత సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. మరి గోపీనాథ్, అదేవిధంగా మరి గవర్నర్ విషయానికి సంబంధించి ఇప్పుడు గవర్నర్కు విజయ్ లాగా రాసినట్టుగా తెలుస్తుంది, అలాగే గవర్నర్ కలిసినట్టుగా తెలుస్తుంది. మరి సమయం ఏమైనా ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? ఎన్ని గంటలకి? ఏంటి అంటే గవర్నర్ కి సమాచారం అయితే ఇచ్చారు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని అంటే కేవలం అంటే ప్రభుత్వ ఏర్పాటు ఆల్మోస్ట్ డిక్లేర్, అంటే ప్రభుత్వం ఏర్పాటు విజయే ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు, ఖచ్చితంగా టీవీకే పార్టీ అధినేతే ఆ పార్టీని అధికారంలో ఉంటుందనేది. కానీ తక్కువ సీట్లతో మాత్రమే మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం కావచ్చు, గవర్నర్ కూడా ఒక క్లారిటీకి రావడం జరిగింది. కానీ దానికి సంబంధించి మాత్రం కాస్త సమయం ఇవ్వండి, కేవలం సమయం మాత్రమే అడుగుతున్నాం అంతే తప్ప కొన్ని నెలలో అలా కాకుండా కేవలం 1-2 రోజులు మాత్రమే. కానీ అది ఒక 2 వారాలు మాకు సమయం ఇస్తే గాన కేవలం 1-2 రోజుల్లోనే మేము తక్కువ సమయంలోనే మేము ఇంటిమేషన్ ఇస్తామనే మాట మాత్రం టీవీకే పార్టీ అధినేత నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందినట్లు తెలుస్తా ఉంది. అయితే అందువల్లనే ఇవాళ రేపు బహుశా ఇవాళతోనే దీనికి సంబంధించి క్లోజ్ చేస్తారు. ఏ పార్టీల నుంచి ఆ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోవాలి, లేదంటే వీళ్ళు గమ్మునే ఉన్నా కూడా ఇప్పటికే అంటే టీవీకే పార్టీ సంబంధించిన నేతలు చెప్తుంది అంటే కీలక నేతలు దాదాపుగా 30 మంది కొన్ని పార్టీల నుంచి మాకు టచ్ లో ఉన్నారు, కానీ మేము ఇంకా డోర్లు తెరలేదు. డోర్లు ఓపెన్ చేస్తే 30-35 మంది అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఏదైతే మాజీ గతంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీల నుంచి కావచ్చు, స్వతంత్రంగా గెలిచిన వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది టచ్ లో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. కానీ అలా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు సంబంధించి విశ్వాసం ఎక్కడ కూడా తమ పార్టీ కోల్పోకుండా మేము అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మేము ముందడుగు వేస్తాం. అది కేవలం అంటే గతంలో మనం చూసాం చాలా చోట్ల కొన్ని పార్టీల నుంచి కూడా పైరువేలు కలుపుకొని మంత్రి పదవులు ఆశలు అనే రకరకాలుగా ఇట్లా పార్టీలు జంప్ అయ్యే వాళ్ళు మనం చూసాం. కానీ అలాంటి పరిస్థితి కాకుండా
కేవలం ఒక నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని ఆలోచించుకొని విజయ్ ఈ సుదీర్ఘమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే ఈ సుదీర్ఘమైన చర్చ ఎమ్మెల్యేలతో, కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్ గోపినాథ్, మొత్తానికి ఈ ఫలితాలు అయితే తమిళనాడు రాజకీయ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? వ్యాప్తంగా ఇప్పుడు చాలా చోట్ల ఎన్నికలు జరిగాయి, ఎన్నికల ఫలితాలు విడుదల చేశారు, ఉత్కంఠగా జరుగుతున్నాయి. అలాంటిది తమిళనాడు లోనే జరుగుతున్నటువంటి ఒక ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపైనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, రాజకీయ నేతలు కూడా, ఉద్యమాలు కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ రావడం జరిగింది. అసలు ఏంటి 2 సంవత్సరాలకు ముందు పెట్టినటువంటి పార్టీ ఈ స్థాయిలో ఇంత ప్రపంచంలో సృష్టించడం అనేది చరిత్రలో దేశంలో ఎక్కడ కూడా లేదు. అలాంటిది ఇంత పెద్ద మొత్తంలో ఎట్లా వీళ్ళు అంటే ప్రజలు తమ వైపుకి తిప్పుకోగలిగారు అనేటటువంటి చర్చ అయితే నడిచింది. ఆ చర్చకు బలం చేకూర్చే విధంగా కనీసం సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ కూడా రాదనేది కొన్ని సర్వేలు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అధికార పార్టీ డిఎంకే పార్టీ కనీసం ఆయనకు ఆశయాలు లేదు, ఆశయాలు ఎక్కడ కూడా ముందడుగు వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఆయన తీసుకోలేకపోయారు అంటూ కూడా పర్సనల్ ఇష్యూస్ కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల ప్రలోభాలు, ఎన్నో రకాల చర్చలు జరిగిన తర్వాత ఇంత భారీ పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భవించింది అంటే అది ఆషామాషి విషయం కాదు. అందువల్లనే ప్రజలను మనసులో గెలిచినటువంటి టీవీకే పార్టీ ఇవాళ అదే ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులుగా తయారైనటువంటి ఆ యువ నేతలతో వాళ్ళందరితో కూడా సమావేశమైన తర్వాతనే కొత్త ప్రభుత్వానికి అంటే సిద్ధమవుతున్నారు. ఆ కొత్త ప్రభుత్వంలో ఎవరిని భాగస్వాములు చేయాలనే దానిపైన మాత్రమే ప్రస్తుత చర్చ నడుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.